హాయ్ అండి అందరికీ. ఈ రోజు నుంచి అంటే శుక్రవారం నుంచి ఆదివారం వరకు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో శాకాంబేశ్వరి ఉత్సవాలన్నమాట. మేము ఈరోజు శుక్రవారం పొద్దున్నే లేచి ఇంట్లో పూజ చేసుకొని కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళాం. అదిగోండి అమ్మవారి గుడి అలా అన్ని కూరగాయలతో, వంకాయలతో, సొరకాయలతో అలా అలంకరించారు. ఇది అమ్మవారి గుడి ద్వారము. కరివేపాకు ఇదిగోండి అమ్మవారు గుడి బయట ఒక అమ్మవారు ఉంటారు కదా, అక్కడ అన్ని దేవుళ్ళ విగ్రహాలు పెట్టి అలా కాయగూరలతో అట్లా అలంకరించారనమాట. శాకాంబేశ్వరి ఉత్సవాలు ఆషాఢ మాసంలో 19వ తారీఖు నుంచి 21 వరకు. అరుగొంది సో అమ్మవారి బయట ఈ అమ్మవారు ఉంటారు కదా, అక్కడ అమ్మవారికి అనమాట అన్ని కూరగాయలతో, వంకాయలు, దోసకాయలు, కరివేపాకు, బత్తాయిలు, యాపిల్స్ అన్నిటితో అలంకరించారు. ఈరోజు నేను వెళ్ళాను. మీరు కూడా వీలైతే కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళి 3 రోజుల్లో దర్శించుకోండి. బాయ్ బాయ్.